హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఎలా ఉన్నారు. ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి. నిన్న మాత్రం కొంచెం కూల్గానే ఉన్నింది వాతావరణం. మీకు ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి. చాలామంది నేను డే బై డే చేస్తూ ఉంటే వీడియోస్ బోర్ కొట్టిస్తానేమో అని ఫీల్ అవుతారని నేను కొద్దిగా రేర్గా చేస్తున్నానండి. ఎస్టర్డే చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. ఈరోజు అందుకని ఎలా అయినా మీతో మాట్లాడదామన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంకేంటండి విషయాలు అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, మనం మాట్లాడుకుందాం. ఏంటండి ఈ మధ్యన అసలు ఎవరు కామెంట్స్ సరిగా చేయట్లేదు. ఈ పెద్దవాళ్ళు అయితే నాకు బాగా పలకరిస్తారు, బాగున్నావమ్మ తల్లి బంగారం అంటూ. అందరికీ పెద్దవాళ్ళకైతే నా నమస్కారాలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నాతో ఉంటే నేను కూడా బాగుంటాను కదండి. అందుకని మీ పలకరింపే నాకు ఎంతగానో మంచిగా అనిపిస్తుంది. నేనేమైనా మిస్టేక్గా మాట్లాడింటే మాత్రం క్షమించండి, పెద్దవాళ్ళందరికీ అడుగుతున్నాను. ఎందుకో ఈ మధ్యన బిజీ అయిపోయినారో, మరి కామెంట్ చేయడం బోరుగా ఫీల్ అవుతున్నారో తెలియటం లేదు. నేను ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. నన్ను ఎంతో ప్రేమగా బిడ్డగా భావించి నన్ను ఎంతగా మంచిగా పలకరిస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నానో మీకు తెలుసు. కనీసం ఇలా నేను మాట్లాడే విధానమే ఒక కంటెంట్గా పెట్టుకొని మీతో మాట్లాడుతూ ఇలా నా పర్సనల్ ప్రాబ్లం కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. అన్ని విషయాల్లో నేను మీతో షేర్ చేసుకోవాలి మంచిగా అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే నన్ను కూడా మీరు రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి. అలాగనే నేను కూడా పెద్దవాళ్ళని, నాతోటి నా స్నేహితులని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని అందరితో కూడా నేను మంచిగా కామెంట్స్లో రిప్లై చేస్తూ ఉన్నానండి, మెసేజెస్. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం ఏమనుకోవద్దండి. ఒక అతను ఎవరో వాయిస్ రాలేదు వీడియో కన్ను పెట్టాడు. వాయిస్ వస్తుందండి, అందరూ చూస్తూ ఉన్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇలానే నా కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నారండి సమ్మర్ హాలిడేస్కి? ఇప్పుడు బాగా సమ్మర్ అయితే వచ్చేస్తోంది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కూడా రన్ అవుతుంది పిల్లలకి. హాలిడేస్లో ఎక్కడ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా. చాలామంది కూడా నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారు. ఏమండి షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, నేనైతే అదే కోరుకుంటాను. నన్ను ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ చేయించండి, మీ దయ ఇదైతే మాత్రం నేను అడిగేది. అందుకని చెప్పి ఈరోజు వీడియో చేద్దాము, మీతో మాట్లాడదాము అని చెప్పి వీడియో చేయడం జరిగిందండి. ప్లీజ్ నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాను, నంబర్ అయితే నేను ఇవ్వలేను, ఏమనుకోకండి. కాంటాక్ట్ అయ్యే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఎందుకంటే నేను బాధపడుతూ ఫస్ట్ వీడియో ఎలా చేశానో కానీ ఈరోజు అయితే మాత్రం ఒక చిరునవ్వుతో మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే అది మీ అందరూ మంచిగా నన్ను ప్రోత్సహించడం వల్లనే. కాబట్టి నేను మీ అందరినీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతానండి. సరే, ఈరోజు మధ్యాహ్నం లంచ్లో ఏం చేసుకున్నారండి? మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి, ముద్దిపప్పు, రసం అనమాట. మరి మీ ఇంట్లో ఏంటి? కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఈరోజు లంచ్లో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ అయితే చేయండి తెలిసిన వాళ్ళకి. మీరు చేసి నాకు ఒక పెద్ద హెల్ప్ ఇదేనండి. ఎందుకంటే నాకు వాచింగ్ టైం పెరగాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, అప్పుడే నేను యూట్యూబ్లో గెయిన్ అవుతాను కదండి. నా పరిస్థితి ఏందో మీకు తెలుసు. నేనంటూ ఏదో సాధించాలన్న ఒక ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా నేను సాధిస్తాను. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే. ఇలానే కంటిన్యూగా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. మీ అక్క చెల్లెలుగా నన్ను భావిస్తున్నారు, మీ బిడ్డలాగా నన్ను భావిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో నా మాటలు బోర్గా ఫీల్ అవ్వకుండా నాకు స్పోర్టివ్గా మంచిగా మెసేజెస్ చేయండి ప్లీజ్. బ్యాడ్ మెసేజ్ అయితే చేయొద్దండి. నాకు బ్యాడ్ మెసేజెస్ చేస్తే మాత్రం నేను రిప్లై ఇవ్వనండి. అలాగే నేను ఎస్టర్డే ఒక అంబేద్కర్ది వీడియో పెట్టానండి, అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. విజయవాడ వేరే ఫ్రెండ్ వెళ్తే నాకు మొబైల్లో ఏమైనా మంచి వీడియో తీసివా అంటే అది తీసి ఇచ్చారు. దాన్ని నేనైతే మీ అందరు కూడా చూస్తారు కదా. మన నేషనల్ లీడర్ డాక్టర్ అంబేద్కర్ గారు
అందుకని ఆయన గురించి విశేషాలు అవన్నీ ఉన్నాయి కదా, మీరు కూడా చూస్తారు కదా. అందరూ విజయవాడ వెళ్ళి చూడలేనప్పుడు ఇట్లా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు కదండి ఎవరైనా కానీ. ఇంట్లో నుంచి అందరూ ఇప్పుడు మొబైల్లో చూస్తున్నారు ప్రతి విషయం కూడా. అలానే నేను కూడా ఆ వీడియో మీరు చూస్తారని నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ మీరు చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నిటికీ కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి మంచిగా. నాకు హెల్ప్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తే నాకు పెద్ద హెల్ప్ అదే మీరు చేసేది. ప్లీజ్ నేనైతే వన్స్ అగైన్ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ. పెద్దవాళ్ళందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు తోడుగా ఉండండి నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదానికి. నా మాటలు ఏమైనా బోర్ కొడితే మాత్రం ఏమనుకోవద్దు ప్లీజ్.